హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కి సంబంధించి ఎడిటింగ్ టోటల్ వర్క్ ఫినిష్ చేసి సెన్సార్ డీటెయిల్స్ వచ్చేసి రివీల్ చేశారు. డ్యూరేషన్ వచ్చేసి 3 hours 44 minutes వరకు అయితే ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాహుబలి ది బిగినింగ్, సెకండ్ హాఫ్ వచ్చేసి బాహుబలి ది కంక్లూజన్ వచ్చేసి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మీరు ఎంతమంది బాహుబలి ది ఎపిక్ కోసం థియేటర్స్ లో చూద్దామని చెప్పేసి ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో తెలియజేయండి. మరో ఫ్యూ డేస్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవబోతున్నాయి. October 31st ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్, రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ వంచి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఎప్పుడో ఫినిష్ అయితే అయిపోయింది. దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. త్వరలోనే మనకి ఆ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తీసుకుని వస్తారు. అయితే ఇప్పుడు రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ మరొక న్యూ సిరీస్ ప్రైమ్ వార్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు. అదే ఫర్జీ సీజన్ 2. సో ఫర్జీ సీజన్ 1 మీకు తెలిసే ఉంటుంది. షాహిద్ కపూర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. బ్లాక్ బస్టర్ సిరీస్. ఇప్పుడు షాహిద్ కపూర్ నుంచి చూసుకున్నట్టయితే కాక్టైల్ 2 మూవీ షూటింగ్ అనేది జరుగుతుంది. అది డిసెంబర్ కల్లా ఫినిష్ అయితే అయిపోతుందంట. అందులో ఫీమేల్ లీడ్ లో వచ్చేసి రష్మిక మందన అండ్ కృతి సరన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఆఫ్టర్ కాక్టైల్ 2 తర్వాత ఫర్జీ 2 షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. అది డిసెంబర్లో అయితే బిగిన్ అయితే చేస్తున్నారు. ఇంకా డిసెంబర్ నుంచి ఈ ఫర్జీ సీజన్ 2 అనేది స్టార్ట్ అయితే మన ముందుకు 2026 ఎండ్ అయినా లేకుంటే 2027 ఫస్ట్ హాఫ్ లైనా తీసుకుని రావచ్చు. నెక్స్ట్ వన్, కురుక్షేత్ర సీజన్ 1 Part 2. రీసెంట్ గానే మనం వచ్చేసి Part 1 నుంచి 9 ఎపిసోడ్స్ వచ్చేసి చూసాము. నెట్ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. కురుక్షేత్ర యుద్ధం 18 days యుద్ధం వచ్చేసి ఇందులో చూపించడం అయితే జరిగింది. అయితే Part 1 లో వచ్చేసి 15 days వారే మనకి చూపించారు. సో 9 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు రిమైనింగ్ 9 ఎపిసోడ్స్ కి సంబంధించి ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. October 24th రిమైనింగ్ 9 ఎపిసోడ్స్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ ఉండబోతున్నాయి. టోటల్ 18 ఎపిసోడ్స్ ఈ సీజన్ నుంచి మనకి తీసుకుని వచ్చింది. గైస్, ఇంకా ఈ సిరీస్ ని కానీ మీరు చూడకపోయి ఉంటే, సిరీస్ యానిమేషన్ బాగుంది, తెలుగు డబ్బింగ్ బాగుంది, సో అంతా ప్రొడక్షన్ వచ్చేసి బాగుంది. సో చూడండి, స్టార్ట్ చేసి మీకు నచ్చుతుంది. నెక్స్ట్ అప్డేట్, ఆది సాయి కుమార్ న్యూ ఫిలిం శంబాలా. ఈ ఫిలిం వచ్చేసి సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ హారర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ యుగేందర్ ముని. ఇతని నుంచి మీరు 2021 year లో వచ్చిన ఇన్ఫినిటీ అని చెప్పేసి ఒక ఫిల్మ్ చూసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆ ఫిల్మ్ ఉండాలనుకుంటా. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మూవీ వచ్చేసి బాగుంటుంది గైజ్. సో ఆ డైరెక్టర్ నుంచి ఈ శంబాలా ఫిలిం ఆది సాయి కుమార్ గారితో తీసుకుని వస్తున్నారు. మూవీ షూటింగ్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయితే అయింది. సో యాక్చువల్గా వచ్చేసి సెప్టెంబర్లోని థియేటర్స్ లో ప్లాన్ చేశారు. నౌ న్యూ రిలీజ్ వచ్చేసి December 25th లాక్ అయితే చేశారు. సో December 25th తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ లో ఈ శంబాలా మిస్టరీ ఫిల్మ్ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్, నెట్ఫ్లిక్స్ అప్కమింగ్ సిరీస్ లిస్ట్ లో ఒక సిరీస్ కి సంబంధించి అనౌన్స్మెంట్ రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు. అదే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. ఈ సిరీస్ వచ్చేసి 2019 year లో స్టార్ట్ అయితే అయింది ఫస్ట్ సీజన్. సెకండ్ సీజన్ వచ్చేసి 2022 year లో తీసుకొని వచ్చారు. నౌ ఇప్పుడు 2025 year లో థర్డ్ సీజన్ మన ముందుకైతే వస్తుంది. సిరీస్ వచ్చేసి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. నేనైతే సీజన్ 1 అయితే చూస్తున్నాను గైస్, సీజన్ 2 అయితే చూడలేదు. సిరీస్ అయితే బాగుంటుంది. నౌ ఈ ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 లో ఎలాంటి స్టోరీ అనేది ఉంటుందో చూద్దాము. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి November 13th నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ వన్, మహాభారత్ ఏక్ ధర్మయుద్ధ్. ఈ మైథలాజికల్ వెబ్ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్ అండ్ స్టార్ ప్లస్ లో తీసుకుని వస్తున్నారు. సో ఇక్కడ జియో హాట్స్టార్ నుంచి ట్రైలర్ కట్ అనేది వచ్చింది. మీరు ట్రైలర్ చూసినట్టయితే అక్కడ రియల్ యాక్టర్స్ యాక్ట్ చేసినట్టు మీకు అనిపించవచ్చు, కానీ వాళ్ళు రియల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వచ్చేసి జియో హాట్స్టార్ నుంచి AI యూస్ చేసి టోటల్ వెబ్ సిరీస్, ఈ మైథలాజికల్ వెబ్ సిరీస్ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో ప్రీమియర్ వచ్చేసి October 25th జియో హాట్స్టార్ లో కన్ఫర్మ్ చేశారు. ఇంకా శాటిలైట్ కూడా ఉంటుంది. స్టార్ ప్లస్ లో వచ్చేసి October 26th నుంచి ప్రీమియర్ చేస్తున్నారు. లైక్ వీక్లీ ఎపిసోడ్స్ ఇవి వస్తాయేమో. ఇంకా హిందీ అయితే ఇది ఒరిజినల్ డబ్బింగ్ అనేది జియో హాట్స్టార్ నుంచి ఉందో లేదో ఇంకా కన్ఫర్మ్ గా తెలీదు. నెక్స్ట్, అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర Part 1 అయితే మనం చూసాం. ఇది ఒక ట్రైలాజీ ఫిల్మ్ గా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. బ్రహ్మాస్త్ర Part 2 దేవ్ అండ్ బ్రహ్మాస్త్ర Part 3 వచ్చేసి మన ముందుకైతే రావాల్సి అయితే ఉంది. ఈ 2 parts కి సంబంధించి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకా రిలీజ్ వచ్చేసి ఒక 1 year బ్యాకే ఈ 2 parts కి సంబంధించి రిలీజ్ ఫిక్స్ అయితే చేస్తున్నారు. మరి అదే డేట్స్ కి వస్తాయంటే, సో రిలీజ్ చూసుకున్నట్టయితే 2026 December
సెకండ్ పార్ట్ వచ్చేసి 2027 ఇయర్ డిసెంబర్ థర్డ్ పార్ట్ వచ్చేసి రిలీజ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి చూద్దాము ఇవే డేట్స్ కి తీసుకొని వస్తారా, మళ్ళీ ఏమైనా డేట్ అనేది మారుతుందా. ప్రెసెంట్ ఈ 2 పార్ట్స్ సంబంధించి ప్రొడక్షన్ స్టార్ట్ అయితే అయింది. నెక్స్ట్ వన్ రాఘవ లారెన్స్ నుంచి కాంచనా 4 ముని 5. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ ఇయర్ లో మూవీ నుంచి కొన్ని షెడ్యూల్స్ అనేవి జరుగున్నాయి. షూటింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. సో మూవీకి డైరెక్టర్ రాఘవ లారెన్స్ గారే. ఇందులో ఫీమేల్ లీడ్ లో వచ్చేసి నోరా ఫటేహి అండ్ పూజా హెగ్డే యాక్ట్ అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. సో అయితే గైస్ ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి మరికొన్ని రోజుల్లో రివీల్ అయితే చేయబోతున్నారు. వెయిట్ చేయండి. కాంచనా 4 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కమింగ్ వెరీ సూన్. అండ్ ఈ ఫిలిం థియేటర్స్ లో వచ్చేసి 2026 సమ్మర్ లో మనకి రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ కీర్తి సురేష్ అప్కమింగ్ ఫిలిం రివాల్వర్ రీటా. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి గైస్. సో ఇంకా ఈ ఫిలిం నుంచి న్యూ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఇప్పటి వరకు 2 టీజర్స్ వచ్చున్నాయి. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ చేశారు. సో మరి ఈ ఫిలిం ఎప్పుడు లాక్ చేస్తారు, ఈ ఇయర్ లో ఉంటుందా ఇంకా నెక్స్ట్ ఇయర్ లో అనేది చూడాలి. నెక్స్ట్ అప్డేట్ దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ చూస్తున్న మరొక న్యూ ఫిలిం కాంతా. రీసెంట్ గా ఇదే ప్రొడక్షన్ నుంచి మనం కొత్త లోక్ అయితే చూసామన్నమాట. మరి కాంతా కూడా అదే ప్రొడక్షన్ నుంచి వస్తున్నది. దుల్కర్ సల్మాన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం కి సంబంధించి ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే చేశారు. నవంబర్ 14 ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ నుంచి మనకి తెలుగు వర్షన్ కూడా ఉంది. ఇందులో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ ఇంకా సముద్రకాని గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. ఈ టోటల్ మూవీ వచ్చేసి మీరు టీజర్ గాని చూసినట్టయితే సో 90s బేస్ కి సంబంధించి కథ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ డైరెక్టర్ సుందర్ సి విశాల్ గారితో మరొక న్యూ ఫిలిం వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ ఫిలిం కి సంబంధించి ప్రోమో షూట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందంట. సో వీళ్ళ కాంబినేషన్ లో ఇది 4th ఫిలిం అనుకుంటా. ఫస్ట్ వచ్చేసి అంబాలా ఫిలిం అయితే వచ్చింది. అది మనకి తెలుగులో టైటిల్ వచ్చేసి మగ మహారాజా. తర్వాత యాక్షన్ ఫిలిం అయితే మనం చూస్తున్నాము. తర్వాత వచ్చేసి ఒక 11 years గా ఆగిపోయి ఉన్న మద గజరాజా. సో అది మనకి ఈ ఇయర్ లోనే థియేటర్స్ లో రిలీజ్ చేశారు కదా. సో ఇప్పుడు విశాల్ గారితో మరొక న్యూ ఫిలిం బిగిన్ అయితే అయింది. ఇందులో ఫీమేల్ లీడ్ లో వచ్చేసి తమన్నా అండ్ కయాదు లోహర్ యాక్ట్ అయితే చేస్తున్నారంట. సో మూవీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఈ మంత్ ఎండ్ లో బిగిన్ అయితే చేస్తున్నారు. 2026 సమ్మర్ లో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ ప్లానింగ్ అయితే ఉందంట. నెక్స్ట్ రష్మిక మందన అప్కమింగ్ న్యూ ఫిలిం మైసా. ఈ ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ ఫిలిం నుంచి దివాళీ పోస్టర్ వచ్చింది, మీరు చూడవచ్చు. అందులో గ్లిమ్స్ కమింగ్ సూన్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. సో మైసా ఫిలిం నుంచి త్వరలో గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ బోయపాటి సీను అండ్ బాలకృష్ణ గారి కాంబో ఫిలిం అఖండ 2. సో ఇక్కడ దివాళీ స్పెషల్ గా ఈ ఫిలిం నుంచి అప్డేట్ అనేది ఇచ్చేశారు. బ్లాస్టింగ్ రోర్ లైక్ ఇది టీజర్ కట్ అనమాట. సో టీజర్ వచ్చేసి మూవీ నుంచి మనకి October 24 ఈవినింగ్ 4:54 PM కి వచ్చేసి లాక్ అయితే చేశారు. సో వెయిట్ చేయండి. అఖండ 2 నుంచి టీజర్ కట్ అయితే వస్తుంది. ఇంకా ఫిలిం థియేటర్స్ లో వచ్చేసి December 5 కి చూడబోతున్నాం. నెక్స్ట్ వన్ కరుపు స్టారింగ్ సూర్య. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసి రిలీజ్ చేశారు గైస్. టుడేనే రిలీజ్ అయితే అయింది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. నెక్స్ట్ కలయరాసన్ అండ్ దినేష్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం తండకారణ్యం. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా ఫిలిం. లైక్ ఈ ఫిలిం వచ్చేసి October 20 టుడే వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ సింప్లీ సౌత్ లో అప్లోడ్ అవుతుంది అనుకుంటే మూవీ వచ్చేసి పోస్ట్ పాన్ అయితే చేశారు. సో వెయిట్ చేయండి గైస్, న్యూ డేట్ రాగానే మీకు చెప్తాను. నెక్స్ట్ వన్ తమా. రష్మిక మందన అండ్ ఆయుష్మాన్ ఖురానా మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, ఫ్యాంటసీ, హారర్, రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. మూవీ సెన్సార్ వచ్చేసి U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 30 minutes వరకు అయితే ఉంది. ఫిలిం మనకి థియేటర్స్ లో వచ్చేసి టుమారో October 21 రిలీజ్ చేస్తున్నారు. హిందీ అండ్ తెలుగు ఆడియో రిలీజ్ అవుతుంది. వెయిట్ చేయండి గైస్, టుమారో వచ్చేసి మన ఛానల్ రివ్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ యువి క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న శర్వానంద్ 36th ఫిలిం. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ వచ్చేసి రివీల్ చేశారు. మూవీ టైటిల్ బైకర్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 లో తీసుకుని రావచ్చు. నెక్స్ట్ వన్ సంయుక్త మీనన్ న్యూ ఫిలిం ది బ్లాక్ గోల్డ్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. మూవీ వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో యాక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సో వచ్చిన ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. I look at people and I wonder all day, who are you and you are not the one in your way. And then I think about myself and I stay. I'm a pretty boss, look almost your brainwaves. I'm a freak in the sheets, but I got class. I'ma grab an ass if you want it. Best you ever had, give it to you.
about, quiet with a big mouth. Listen for the doubt, then call it. Make you out for what you say to me. Look at every single date. If you got what I need, then oh, I'll take you on like a big deal. Legs you can unfeel, key in ignition. Just keep me full like I had a meal once in a while. Feel alright. I know you like it, can't fight it. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.